వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ టెక్ టాక్స్. ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఏఐ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? నేను ఆల్రెడీ ఏఐ కోర్స్ కంప్లీట్ చేశాను, జాబ్ సెర్చింగ్లో ఉన్నాను, బట్ నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ లేదు, ఇంటర్వ్యూస్ రావటం లేదని చెప్పి చాలామంది స్టూడెంట్స్ నాకు కౌన్సిలింగ్లో నాతో డిస్కస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏఐ నేర్చుకునేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ అండ్ ఏఐ కోర్స్ కంప్లీట్ చేస్తేనే మీకు జాబ్ వస్తుందా, వీటి గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఇప్పుడు స్టూడెంట్స్ చాట్‌జీపీటీ, జెమినై, క్లాడ్, కోపైలట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇట్లాంటి టూల్స్ నేర్చుకొని ఏఐ కోర్స్ కంప్లీట్ చేశాను అని అనుకుంటున్నారు. ఏఐ టూల్స్ వేరు, ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మనకి టూల్స్ ఎట్లా హెల్ప్ అవుతున్నాయంటే మన రెగ్యులర్ వర్క్ని కొంచెం ఆటోమేట్ చేసుకొని బెస్ట్ ప్రొడక్టివిటీ ఇవ్వడానికి మనకి టూల్స్ బాగా హెల్ప్ అవుతాయి. డెవలపర్స్కి టూల్స్ అన్నీ కావాలి, కానీ మీరు ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు టెక్నికల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ వైజ్ చాలా ఇన్డెప్త్ నేర్చుకుంటేనే ప్రజెంట్ మార్కెట్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి విపరీతంగా ఉన్నాయి. సో లొకేషన్ వైజ్ కూడా మీరు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, కొచ్చిన్ ఇట్లా ఆల్ లొకేషన్స్లో స్టార్టప్స్ ఈవెన్ 0 to 3 years వరకు కూడా మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఏఐఎంఎల్ రోల్స్ కోసం పైథాన్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, మెషిన్ లెర్నింగ్, డేటా హ్యాండ్లింగ్, ఎస్క్యూఎల్ బేసిక్స్ ఇవన్నీ కూడా రావాలి. అదే మీకు జెన్ఏఐ రోల్స్ కోసం అయితే ఎల్ఎల్ఎం, ఎంబెడెడ్స్, వెక్టార్ డేటాబేస్, ర్యాగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏజెంట్స్ ఎట్లా యూజ్ చేయాలి, అప్లికేషన్స్లో ఇంటిగ్రేషన్స్ ఎట్లా, ఇవన్నీ కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్ వైజ్ నేర్చుకుంటేనే మనకి ఏఐ వరల్డ్లో జాబ్స్ వచ్చే సినారియోస్ ఉన్నాయి. మీరు జస్ట్ టూల్స్ కంప్లీట్ చేసి టూల్స్ నాకు ఎఫిషియెంట్గా యూజ్ చేయటం వచ్చు అని అనుకుంటే మాత్రం మీరు ఇబ్బందుల్లో పడతారు జాబ్ సెర్చింగ్లో. కంపెనీకి కావలసినది ఎప్పుడూ కూడా రియల్ టైంలో ఒక అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ డెవలప్ చేసేవాళ్ళు, ప్రాబ్లమ్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, లార్జ్ డేటాబేస్, లార్జ్ డేటా సెట్స్తో వర్క్ చేసేవాళ్ళు ఏఐ కంపెనీస్కి, స్టార్టప్ కంపెనీస్కి, ఎంఎన్సి కంపెనీస్కి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి చాలా అవసరం. అంతేగాని మీరు టూల్స్ నేర్చుకొని బేసిక్స్ నేర్చుకొని ప్రజెంట్ ఉన్న జాబ్ సెర్చింగ్ సినారియోస్లో జాబ్ తెచ్చుకోవటం చాలా కష్టం అవుతుంది. యాజ్ మై సజెషన్, you will concentrating on the Python, data analytics, data visualization, machine learning, LLMs, RAG models, ఇట్లాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, జెన్ఏఐ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయాలి, ఒక టూల్ని ఎట్లా డెవలప్ చేయాలనేది మీరు థింక్ చేయగలగాలి, ఎనలైజ్ చేయగలగాలి. అట్లాంటి సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయగలిగే నాలెడ్జ్ మీకు ఉంటేనే ప్రజెంట్ మార్కెట్లో మీకు జాబ్స్ వస్తాయి. నాకు ఏఐ టూల్స్ యూజ్ చేయడం బాగా వచ్చు, నేను ఎట్లాంటి ప్రాంప్ట్ యూజ్ చేసైనా ప్రాజెక్ట్ని డెవలప్ చేయగలను అని అనుకోవద్దు. మార్కెట్కి కావాల్సింది ఆటోమేషన్. దెర్ ఈజ్ ఎ నో బేసిక్ ఫండమెంటల్స్, దెర్ ఈజ్ ఎ నో కోడింగ్ స్కిల్స్. మీరు కెరియర్లో చాలా ఇబ్బంది పడతారు. అందు గురించైనా ఏదైనా కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు బేసిక్స్ అండ్ ఫౌండేషన్ లెవెల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పైథాన్ బేసిక్స్ ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కమింగ్ డేస్లో ఏఐ ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా టూల్స్ యూజ్ చేయటం కాదు, మీరు టూల్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఆ టూల్ని ఆటోమేట్ చేయడం వల్ల కంపెనీస్కి ప్రాఫిట్స్ ఎంతవరకు వస్తున్నాయి, మాన్యువల్ వర్క్ ఎంత రెడ్యూస్ అవుతుంది, మ్యాన్ పవర్ ఇది వరకు ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇట్లాంటి బిజినెస్ సినారియోస్కి సొల్యూషన్స్ ఇవ్వగలిగితేనే 2026లో జాబ్ మీ సొంతం అవుతుంది. ప్రజెంట్ మార్కెట్లో ఏఐ డెవలపర్స్కి డేటా హ్యాండ్లింగ్స్, ఏపీఐస్, నాలెడ్జ్ బేస్ ఇంటిగ్రేషన్స్, స్కాలబుల్ ఆప్టిమైజేషన్, కాస్ట్ ఆప్టిమైజేషన్, మానిటరింగ్ టూల్స్, కాస్ట్ ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలి, వీటన్నిటి మీద కూడా అవగాహన ఉండాలి. ఇట్లా అవగాహన ఉంటేనే మనం యు వాంట్ టు బి ఏ డేటా ఇంజనీర్ ఇన్ 2026. అగైన్ ఏఐ ఒక్కటే మనకి కరెక్ట్ కాదు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒక్కటే కాదు. మనకి రియల్ వరల్డ్లో జాబ్ రావాలి అని అనుకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నట్లయితే సేల్స్ ఫోర్స్ ప్లస్ ఏఐ ఇంటిగ్రేషన్, ఆల్రెడీ మీరు
జావా నేర్చుకున్నట్లయితే జావా ప్లస్ ఏఐ, డెవెప్స్ ప్లస్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ ప్లస్ ఏఐ, టెస్టింగ్ ప్లస్ ఏఐ. మీకు ఉన్న ఎగ్జిస్టింగ్ స్కిల్కి ఏఐని యాడ్ చేసుకుంటే బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటేనో, ఓన్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒక్కటే నేర్చుకుంటే మీకు జాబ్స్ వచ్చే సెనారియోస్ లేవు. ఓన్లీ టూల్స్ ఒక్కటే సరిపోదు. 2026లో జాబ్ రావాలంటే యూ వాంట్ టు బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ ఏఐ. ఇట్లా కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా రావాలి, గుర్తుపెట్టుకోండి. సో మీరు కనుక ఏఐ రోడ్ మ్యాప్ కావాలన్నా, యూ వాంట్ టు బికమ్ ఏ డేటా సైంటిస్ట్ ఇన్ 2026, యూ కెన్ రీచ్ కెరీర్ టెక్ టాక్స్, విల్ గైడ్ యూ హౌ టు యూ విల్ లెర్న్ స్టెప్ బై స్టెప్ ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, జెన్ ఏఐ ఇట్లాంటి కాన్సెప్ట్స్ కోసం మా దగ్గర కంప్లీట్ రోడ్ మ్యాప్ ఉంది. మేము మీకు మెసేజ్ చేస్తాం. యూ కెన్ రీచ్ కెరీర్ టెక్ టాక్స్ ఫర్ ఫర్దర్ గైడెన్స్ అండ్ అసిస్టెన్స్. ఇలాంటి మరిన్ని మోర్ టెక్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.